హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరస్వతి డైరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో మోతీచూర్ లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు దాకా శనగపిండి, చిటికెడంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా లూజ్ అయిపోతుంది. అప్పుడు మనకు బూందీ అనేది సరిగ్గా రాదు. సో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఇక్కడ మొత్తం 3/4 కప్ వాటర్ అవసరమైంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకుంటే చాలు. ఇలాంటి ఒక గెంటి తీసుకొని మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటూ అదే గెంటితో చిన్నగా ట్యాప్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేసుకోవడం వల్ల మనకి బూందీ షేప్లో ఆ మిశ్రమం అనేది బూందీ షేప్లో వస్తుంది. ఇది వేగిన తర్వాత బబుల్స్ అనేవి స్టాప్ అయ్యాక అప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ప్యాన్లో నుంచి తీసేసుకోవచ్చు. ఈ తీసేసుకున్న మిశ్రమాన్ని మిక్సీలో మనం ఒకసారి ఆడించుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకోవడానికి 3/4 కప్ చక్కెర, 1/2 కప్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి లేత పాకం వస్తే సరిపోతుంది, తీగ పాకం ఏం అవసరం లేదు. కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న బూందీని పాకంలోకి యాడ్ చేసుకొని మీకు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని దగ్గర పడే వరకు బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న ఉండలు తీసుకొని లడ్డూలు తయారు చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.